జాతరలో ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా మేమేమన్నా అప్పట్లో ముహూర్తాలు చూసి ఇంతింత సేపు అది చేసి చేసామా, పెళ్ళిళ్ళు బాగానే ఉన్నాయి గదా! అనే ఒకటైతే, ఇప్పుడు మాత్రం ప్రతి పెళ్ళిని భయంకరంగా అంటే ఇక ముహూర్తాలంటే ఇక అసలు అద్భుతమైన ముహూర్తం అని చెప్పి పెడుతున్నారు. అయినా పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. సరే ఇంత అవసరమా ఇప్పుడు ముహూర్తాలు గానీ, ఈ పెళ్ళికి ఇవన్నీ చూడడం అవసరమా? ఈ జాతకాలు, ఆ సంఖ్యలు కలవడం, ఏదో షష్టాష్టకాలని ఏవేవో ఉంటాయి దాంట్లో. ఇప్పుడు అదంతా అవసరమా? అవసరమే. ఓకే. ఎందుకు అవసరం అంటున్నానంటే, ఇప్పుడు మీకు మొదటగా చెప్పిన ఉదాహరణ ఏదైతే ఉందో, అవే పదార్థాలు వండే మనిషిని బట్టి మారిపోతున్నాయి. హ్మ్. ఒకరు ఒకలా అవును. రుచిగా వండుతున్నారు. ఒకరు మధ్యమంగా వండుతున్నారు. ఓకే. ఒకరు చాలా అధమంగా వండుతున్నారు. ఓకే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ లగ్నాలను పరిశీలించి, వాళ్ళ నక్షత్రాలను పరిశీలించి, వీరి ఇద్దరికీ కూడా ఇది సమ్మతమేనా? కలుస్తున్నాయా? అనేది చెప్పగలగటం అనేది చాలా గొప్ప విషయం. ఓకే. ఇది మన అదృష్టానికి సంబంధించిన విషయం. ఓకే. ఇదే మన యొక్క పూర్వజన్మ కర్మానుసారంగా మనం ఏ ఏ లగ్నాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలో కూడా భగవంతుడు మనకి కర్మానుసారంగా రికార్డ్ చేసి అవును. ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో జస్ట్ కొద్దో గొప్పో చూపిచ్చేసి సింపుల్‌గా ఏదో ఒక నక్షత్రం కలిసింది. హ్మ్. చేసేద్దాం. అవును. ఆ! ఏముంది చూసేదేముందిలే చేసేద్దాం. అంతా మీరు మాకు చాలా సంవత్సరాల నుంచి ఈ తెలుసు. మధ్య పాయింట్ల పట్టిక. ఇన్ని పాయింట్లు కలిసాయి. చేసేసుకోండి. చేసేసేయండి. ఆ! 36 పాయింట్లుంటాయి. అవును. సరే ఒక 18 వచ్చినియి చేసేసేయండి. అవును. ఒక్కొక్కరికి 30 వచ్చినా విడాకులు తీసుకుంటారు. అవును. దేనికి అంటే ఆ పాయింట్లు కలిసినందువల్ల కాదు. వాళ్ళ యొక్క గ్రహస్థితుల్లో సప్తమ స్థానాలు నడుస్తున్న దశలను బట్టి లగ్నాధిపతి నడుస్తున్నాడా? సప్తమాధిపతి నడుస్తున్నాడా? ధనాధిపతి నడుస్తున్నాడా? ఇలాంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు. కాబట్టి ఇవేవి చూడకుండా చాలా వరకు ఇవి జరగటం చేత విడాకులకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. ఇంకొక అజ్ఞానపు అమాయక ప్రశ్న అడుగుతాను గురుగారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎవరిని అడగలే ఇంతవరకి. మనకు పాటలు కూడా ఉంది. 'దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం' అని ఒక పాట కూడా ఉంది. హ్మ్. ఎవరైనా అడిగితే నీలోనే దేవుడై ఉన్నాడయ్యా, నీలోనే ఉన్నాడు. ఎతుకు దేవుడిని అంటారు. నిన్ను ఎక్కడ ఎతకాలి? ఎక్కడున్నాడు దేవుడు నిజానికి? ఆకాశంలో ఉన్నాడా? మన దేహంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? మంచి ప్రశ్న. దేవుడు ప్రతి ఒక్కరికి గూడా ముందు అసలు ఎక్కడున్నాడో నాకు చూపించు ఒకసారి దేవుడు అంటుంటారు. చాలామంది అవును. మనం వింటూ ఉంటాం. కాబట్టి అసలు భగవంతుడు ఉన్నాడా? యెస్. ఉంటే ఎక్కడ ఉన్నాడు? అవును. కొంత మనం దీన్ని ఆలోచన చేసి చూడగలిస్తే మనకు భగవంతుడు ఆయన స్పర్శ మనకు కనపడుతుంది. ఓకే. ఉదాహరణకు మీకొక చిన్న విషయం చెప్తా. నేను అంటే మీరెక్కడ చూపిస్తారండి? నేను అంటాను. కదా! ఆ! మీరంటే నేను అంటే ఇక్కడ చూపించగలరు. అవును. చిన్న పిల్లవాడిని, 4 సంవత్సరాల పిల్లవాడిని, 5 సంవత్సరాల పిల్లవాడిని, మాటలొచ్చిన పిల్లవాడిని ఎవర్రా నువ్వంటే వాడెక్కడ చూపిస్తాడు? ఇట్లా ఏమిట్రా నీ ఆ! పేరు అనగానే ఏం చూపిస్తాడు? నేను, అవును. నా పేరు శ్రీనివాసు అని ఇక్కడ చూపిస్తాడు. ఎవరు చెప్పారండి? ఇక్కడే చూపించాలని ఎవరు చెప్పారు? ఏమి ఇక్కడ చూపించకూడదా? ఇక్కడ చూపించకూడదా? అసలు ఇక్కడ ఎక్కువైతే చూపించకూడదా? తలకు చూపియాలి ఇట్లా. ఆ! ఆ! నేను అని నేనే ఇక్కడ శ్రీనా చూపించొచ్చు అవును. కదా! అవును. కానీ ఆటోమేటిక్‌గా అనుకోకుండా ఎవరు చెప్పకుండానే అవును. నేను అనగానే ఇక్కడ అవును. చూపిస్తున్నాడే. అవును. కాబట్టి పరమాత్మ ఆత్మస్వరూపంలో గల ఆత్మస్వరూపంలో ఇక్కడ వడ్ల గింజలో 60వ వంతు ఇక్కడ వెలుగు స్వరూపంతో ఉంటాడాయన. దీప స్వరూపంతో ఉంటాడు. ఆ! మన శరీరం మొత్తంలో ఇదే ఆయన క్షేత్రం. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క స్వరూపం ఉంది. పరమాత్మ యొక్క స్వరూపం ఉంది. కాబట్టి భగవంతుడు నేను అని ఇక్కడ ఎప్పుడైతే చూపిస్తున్నామో ఇక్కడే ఆయన కొలువుదీరి ఉన్నాడు. ఈ యొక్క ఆత్మ ఇక్కడ ఉన్నంత సేపే వావ్! ఆ! శివం. పోతే శవం. శవం. చూడండి మీరు ఒక రూమ్‌లో ఒక చోట బల్బ్ పెడతాం. ఆ రూమ్ అంతటికి కాంతి వచ్చేలాగా పెడతామా లేదా? అవును. ఆ ఏరియాలో స్విచ్ వేస్తేనే ఆ రూమ్ మొత్తం కాంతి వచ్చేలాగా చేస్తామా? అలాగే ఈ దేహంలో కూడా పరమాత్మ ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. ఓకే. ఈయన ఉండబట్టే కళ్ళు చూస్తున్నవి, నోరు మాట్లాడుతుంది, ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటున్నయి, ఈ చర్మం స్పర్శను కలిగి ఉంది. హ్మ్. వెళ్ళిన నాడు కట్టయిపోతుంది. అవును. కాబట్టి భగవంతుడు ఉన్నాడు. నీలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నువ్వు ఎతుకులాడు అని ఎంతోమంది మనకి
చెప్తూ ఉంటారు. కాబట్టి పరమాత్మ ఉన్నది సత్యం. మనలో లేకపోతే మనలో చైతన్యం లేదు. అంతటా ఈ చైతన్యం అంతటా కూడా పరమాత్మదే. ఓకే. వావ్! సూపర్బ్! ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేయని ఆన్సర్, ఇది అద్భుతంగా ఉంది. నాకు ఇంకొక సమస్య జ్యోతిష్యానికి సంబంధించి. ఓ గురువు అంటాడు, "నీకు అద్భుతమైన దశ నడుస్తుందయ్యా. నీది హంసయోగమయ్యా. నీది అద్భుతంగా ఇలా ఉందబ్బా! సూపర్ ఉంది" అని అంటారు. తీరా చూస్తే అంటే ఏదైతే యోగం అని చెప్తారో అది మనకు వర్కౌట్ అవ్వదు. అనుకుంటాం, నీకు పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అద్భుతంగా ఉంటది. ఆ తర్వాత ఉండదు. ఇట్లాంటియన్నీ చెప్తుంటారు కదా! కానీ ఆ సంవత్సరంలో చెక్ చేసుకుంటూ ఉండకపోవచ్చు కూడా. కొందరికి ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. ఎక్కడ తేడా వస్తది? ఓకే. మీరు అడిగిన పాయింట్ మంచి పాయింటే. మీకు పలానా దశ వచ్చింది. నిజంగా జ్యోతిష్యాన్ని పరిశీలన చేస్తే దశ వచ్చే ఉంటుంది. ఆ! ఎందుకంటే అది చార్ట్ వేయగానే కనిపిస్తుంది. ఓకే. హంసయోగమా, ఆ! భద్రయోగమా, పరమత యోగమా, గజకేసర రాజయోగమా, ఆ! మాలవీయ యోగమా, ఇట్లా కొన్ని యోగాలుంటాయి. ఓకే. ఈ యోగాలను బట్టి మీకు నడుస్తున్న దశలను బట్టి ఈ యోగం వచ్చిందని చెప్పవచ్చు. తప్పేం లేదు. ఆ! కానీ మీరు పుట్టిన టైంకి, మీరు పుట్టిన లగ్నానికి హంసయోగమే ఏర్పడిందనుకోండి. హ్మ్. సపోజ్ హ్మ్. ఈ హంసయోగం యోగిస్తుందా లేదా? మీకు చాలా బాగా యోగిస్తుంది. మీకు అద్భుతమైన మహర్దశ నడుస్తుంది. కాబట్టి మీకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారు. అవును. కానీ దీన్ని లోతుగా పరిశీలన చేయాలి. యెస్. ఎంతవరకు మనకు ఈ గ్రహం సపోర్ట్ చేస్తుంది మన జాతకానికి? ఎన్ని డిగ్రీస్‌లో ఈ గ్రహం ఉంది? ఓకే. ఆ! ఏ అవస్థల్లో ఈ గ్రహం ఉంది? ప్రతి మనిషికి ఉంటాయి. బాల్యావస్థ ఉంటుంది, అవును. కుమారావస్థ ఉంటుంది, యవ్వనావస్థ ఉంటుంది, వృద్ధావస్థ ఉంటుంది, మృతావస్థ అని ఒక అవస్థలు ఉంటాయి. కాబట్టి మీరు చార్ట్ పరిశీలన చేస్తే ఫలానా గురుగ్రహం ఇది బాల్యావస్థలో ఉంది. ఇది ఆ డీటెయిల్స్ ఉంటాయా? ఉంటాయి. మీరు కావాలంటే చూడండి. నేను చార్ట్ వేసి మీకు కావాలంటే ఓహ్ మై చూపిస్తాను. గాడ్! ఆ! ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే. కాబట్టి ఆ గ్రహం ఈ లగ్నానికి ఈ అవస్థల్లో ఉంటుంది. బాల్యావస్థలో ఉంటుంది, తదుపరి కుమారావస్థలో ఉంటుంది, తదుపరి యవ్వనావస్థలో ఉంటుంది, ఓహ్! తదుపరి వృద్ధావస్థలో ఉంటుంది, మృతావస్థలో ఉంటుంది. కాబట్టి మీకొచ్చిన అంశయోగం సపోజ్ మృతావస్థలో ఉంది గ్రహం, గురుగ్రహం. మీకు ఏ విధంగా యోగిస్తుందండి? ఓకే. ఓకే. మృతావస్థలో ఉన్నప్పుడు అది యోగించదు. అదే యవ్వనావస్థలో ఉందనుకోండి, యవ్వనావస్థలో ఉంటే యోగిస్తుంది. బ్రహ్మాండం. కాబట్టి మీరు ఊరికే హంసయోగం వచ్చేసింది, మాకు మహర్దశ మంచి మహర్దశ నడుస్తుంది, కలిసొచ్చేస్తుందని ఎప్పుడు అనుకోకూడదు. ఈ విషయాలు లోతుగా ఎవరు వెళ్ళి చెప్పలేదేంటండి? ఎవరు చెప్పకపోవటం కాదు. ప్రతి జ్యోతిష్యులు చూస్తారు, సబ్జెక్టులో అంతర్లీనంగా ఇది భాగమే ఉంటుంది మనం. ఓకే. కాబట్టి ఇది చెప్పగలిగే వాళ్ళు దాన్ని కూడా చూసి అధ్యయనం చేసి చెప్తారు. తరువాత ఓకే. ఇంకోటేంటంటే ఆ అవస్థలు రావటమే కాకుండా మీకు ఈ అంశయోగంలో కలిగిన గురుగ్రహం ఏ నక్షత్రాన్ని పట్టి ఉన్నాడు? ఓకే. ధనాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడా? ఓకే. వ్యయాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడా? ఇలాంటి నక్షత్రాలను కూడా చూసి పరిశీలన చేసి లోతుగా అధ్యయనం చేసి మీకు రిజల్ట్ ఇవ్వాలి.